ప్రైజ్ లార్డ్. ఉదయకాల వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 68వ కీర్తన 19వ చరణం. ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించి ఉన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల వాగ్దానం ద్వారా ప్రభు అంతా మాట్లాడుతున్నమాట. చూడండి, ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. నిజమే కదా? ప్రతి దినము మన భారాన్ని మోసేది ఎవరండి? ఆయన మోస్తున్నాడు. మనకున్న భారాలన్నీ మోసేది ఆయనేనండి. అందుకే ప్రభు స్తుతి నందునుగాక అంటున్నాడు. అనుదినము మన భారాలన్నీ కూడా మోసే దేవుడు ఆయనే. నీ భారము యెహోవా మీద మోపుము, నీకు విశ్రాంతిని కలుగు చేయను. నీ భారం ఏమై ఉన్నదో ప్రియ సహోదరి సహోదరుడు, నా ప్రభు నీతో మాట్లాడుతున్న వాగ్దానం ద్వారా ప్రభు స్తుతి నందునుగాక. మన భారం అంతా కూడా దేవుడే మోస్తున్నాడని మాట్లాడుతున్నాడు. నీ భారం ఏముందో ఈ ఉదయకాలం ప్రభుకు అప్పచెప్పేసేయండి. దేవుడు నీ భారాన్ని అంత మోస్తాడా అని ఎన్నో అధ్యాయాలు చూస్తాడు కదా. చూడండి, దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. మన రక్షణకర్త అండి దేవుడు. కొంతమంది చూడండి, వారి రక్షణ కోసం, వారి కాపుదల కోసం కొంతమంది గొప్ప గొప్ప వారిని, ఆ గన్మ్యాన్లు అంటారు, సెక్రటరీని, లేకదంటే ఆ అపార్ట్మెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎదురు కూడా గుర్కా వాళ్ళని పెట్టుకుంటారు, లేదా వాచ్మ్యాన్లు పెట్టుకుంటారు. వారు ఎందుకు అంటే వారి ఇంట్లో ఉన్న వస్తువులకు మాత్రమే రక్షణగా ఉంటారు. నీ ప్రాణాన్ని కాపాడేది దేవుడు మాత్రమే. నీ ప్రాణాన్ని కాపాడువాడు ఆయనే. అందుకే ఆయన నామము స్తుతి నందునుగాక. ఈ ఉదయకాందు నా ప్రభు నామము స్తుతి నందునుగాక. నీ భారము ఆయన మీద వేయండి. ఆయన మన రక్షణకర్తకు దేవుడు. ఆయన మన రక్షణ చూపించే దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నేను రక్షించే దేవుడు ఆయనే. నీ ప్రయాణంలో తోడుగా ఉండే దేవుడు ఆయనే. నీ ఉద్యోగ విషయంలో ఆయన కాపాడే దేవుడు ఆయనే. నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్న విషయంలో ఆయన కాపాడే దేవుడు ఆయనే, మిమ్మల్ని అన్ని పిల్లలను. కాబట్టి అంటున్నాడు, ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ప్రతి దినము సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కాపాడే దేవుడు ఆయన కృప చూపించే దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు, ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము చూడండి, అనుదినము ఆయన మన భారమును భరించి ఉన్నాడు. దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఎంత గొప్ప మాటలండి. ఆయన నీకు రక్షణకర్తగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు రక్షణకర్తగా ఉంటే నీకు ఏమి కూడా అపజయం ఉండదు. ఏ అపాయము నీ దరి చేరదు. నీ కుడి పక్కన 1000 మంది పడిన, ఎడం పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ దరి చేరనివ్వదు. హల్లెలూయా. అమెరికా దేశంలో చూస్తే చూడండి, అనేక గ్రామాలన్నీ కూడా కాలిపోయి ఎలా అయిపోయింది, సొదొమ గుమొర్రా పట్టణంలాగా అయిపోయింది. కానీ ఒక్క ఇల్లు మాత్రమే క్షేమముగా ఉంది. దేన్ని బట్టి అంటే ఆయన రక్షించాడు ఆ కుటుంబాన్ని. హల్లెలూయా. అనుదినము ఆ కుటుంబాన్ని కాపాడుతూ, ఆ గృహాన్ని కాపాడుతూ, ఆ కుటుంబ బిడ్డలను కాపాడుతూ వచ్చినట్లుగా నా ప్రభు మీ కుటుంబాలను కాపాడునుగా. చూడండి, ఆ దేశం అంతా, ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోతే ఒకే ఒక ఇల్లు, అదే దేవుని ఆశ్రయించిన ఇల్లు, దేవుని నమ్ముకున్న ఇల్లు, దేవుని బిడ్డల ఇల్లు. అది ఆ కుటుంబాన్ని కాపాడాడు. నీ కుటుంబాన్ని కూడా కాపాడుతాడు, రక్షిస్తాడు. ఎన్ని అధ్యాయాలు చూస్తే అంటాడు, చూడండి, దేవుడు మన పక్షమున సంపూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడై ఉన్నాడు. చూడండి, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మరణాన్ని తప్పించాలంటే ఎవరు వశమై ఉన్నది? డాక్టర్ల వల్ల కాదండి. డాక్టర్ల కంటే పరమ వైద్యుడు మా ప్రభు. జీవం మరణం యెహోవా వశమై ఉన్నది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన నామము స్తుతి నందునగాక. ఆయన అనుదినము రక్షణ నీకు ఉండునుగాక. అనుదినము నిన్ను కాపాడునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ భారాలు దేవుని మీద వేయండి. ఉదయకాలం ఏమైతే ఉన్నదో, వ్యాధి ఉందా, కుటుంబంలో అప్పు సమస్యలు ఉన్నాయా, కుటుంబంలో సమాధానం లేని సమస్యలు ఉన్నాయా, భార్య భర్తలు విడిపోయిన స్థితిలో ఉన్నారా, అయితే నువ్వు నా దేవుని దగ్గరికి వచ్చి నీ భారం అంతా దేవుని మీద వెయ్యి. ఆయన నీ భారం భరించే దేవుడు ఆయనే. కొంతమంది నీ భారాన్ని కొంత మటుకే మోస్తారు. మనుషులైతే, బంధువులు కొంత మటుకే మోస్తారు. భార్య భర్త అయినా బిడ్డలైనా కొంత మటుకే మోస్తారు.
నీ చివరి ప్రాణం అన్నంత మటుకు నిన్ను కాపాడే దేవుడు, నిన్ను కాపాడి రక్షించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసు మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను కాపాడేవాడు. నీ భారం ఆయన మీదే. ప్రతి దినము అనుదినము నిన్ను కాపాడే దేవుడు ఆయన. నీ ఉదయకాన్ని వాగ్దానం దాన్ని సెలవిస్తున్నాడు కనుక ఇటు వాగ్దానాన్ని మీరందరూ కూడా స్వతంత్రించుకోవాలి అంటే నువ్వు ఈ వాగ్దానాన్ని నమ్మాలి. ప్రభు స్తుతి నమ్ముంటబడాలి. నీ కుటుంబంలో ప్రభు స్తుతి వినపడాలి. నీ జీవితంలో ప్రభు స్తుతి నమ్మదగాలి. ఆయన మాత్రమే నువ్వు స్తుతించాలి. ఆయన స్తుతిస్తే అనుదినము నీ భారాలు ఆయన మోస్తాడు, నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు, సంరక్షిస్తాడు. కాబట్టి ఇటు వాగ్దానం ప్రకారం మనందరి జీవితాలు నెరవేర్చి ఇటు వాగ్దానం ప్రకారంగా మనందరి జీవితము గాక. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల నీరు కట్టి దేవుడు ఫలింప చేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.